దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 20th మార్చ్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 103వ అధ్యాయము 5వ వచనము, సామ్ నంబర్ 103 and verse 5. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మేలుతో మీ హృదయమును దేవుడు తృప్తిపరచుచున్నాడు. ఎప్పుడైతే ఆయనను సన్నతిస్తావో, ఆయనను రికగ్నైజ్ చేస్తావో నీ జీవితంలో, ఆయన మేలుతో మీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. He satisfies you with goodness. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నావేమో. కొన్ని విషయాల్లో మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. Let me read this in English. Who satisfieth thy mouth with good things, so that thy youth is renewed like an eagle. ఎందుకు దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు తెలుసండి? పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగినట్లు. He wants to revive you. He wants you to bring you back to the position where you can start living a vibrant life. ఉజ్జీవం గల జీవితాన్ని జీవించుటకు దేవుడు నిన్ను తృప్తిపరచుచున్నాడు. కృంగి ఉన్నావేమో, ఈరోజు దుఃఖంలో ఉన్నావు. నా జీవితం ఎక్కడికి వెళ్ళటం లేదు, నేను అనుకున్నట్టు నాకు జరగటం లేదు, అన్నీ నాకు నెగిటివే జరుగుతుంది, నాకు ప్రతికూల పరిస్థితులే ఎదురొస్తున్నాయని బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము నీ ఆలోచన క్రొత్తదగినట్లు. తిరిగి నేను చేయగలను, నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తము చేయగలను అనే స్థితిలో నేను రావుటకు ఈరోజు దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. डू यू रिसीव इट? प्लीज रिसीव इट. हिंदी में पढ़ेंगे भजन संहिता 103 और उसमें 5 अध्याय पढ़ रहे हैं. वही तो तेरी लालसा को उत्तम पदार्थों से तृप्त करता है, जिससे तेरी जवानी उकाब की नई हो जाती है. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. प्रिय भाइयों बहनों, प्रभु को महिमा देते. प्रभु का वचन लिखा हुआ है, वही तो तेरी लालसा को उत्तम पदार्थों से तृप्त करता है, ताकि आपकी जवानी उकाब की नाई नहीं हो जाती है. उकाब के नाई, आप अभी दुख में हो या टेंशन में हो, प्रेशर में जी रहे हो, जब परमेश्वर आपकी लालसा को तृप्त करेगा, उत्तम पदार्थों से तृप्त करेगा, आपका फिर से जीना शुरू हो जाएगा. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి మన యవనము క్రొత్తదగినట్లు, పక్షిరాజు యవనము క్రొత్తదగినట్లు ఎవ్వరూ మనల్ని పోషించలేరు, దీవించలేరు, ఆస్వాదించలేరు. దేవుడొక్కడే మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ పక్షిరాజు యవనము వలె నీ యవనాన్ని క్రొత్త చేస్తున్నాడు. రిసీవ్ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే నౌ. రిసీవ్ ఇట్. ప్రార్థన చేస్తాను, మీరు పొందుకోండి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభా, పక్షిరాజు యవనము వలె వారి యవనము క్రొత్తదగినట్లు మేలుతో వారి హృదయంలో తృప్తిపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రం. ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలందరినీ ఆస్వాదించి దీవించినందుకు స్తోత్రం. వారిని తృప్తిపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరినీ తృప్తిపరచినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు తృప్తిపరచినందుకు స్తోత్రం. పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ నీవు తృప్తిపరచినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను ప్రభా. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసిన దేశాన్ని రక్షించి కాపాడేందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రభా, దేవా నీవు నిలబెట్టినందుకు స్తోత్రం. మేలుతో నీ బిడ్డల హృదయాలన్నీ తృప్తిపరచినందుకు స్తోత్రంలో నాయన. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ రివైవింగ్ ఎవ్రీబడి in this devotion, my Father, strengthening everybody in this devotion to do great things in their life. గొప్ప విషయాలు చేటుకు మీరు దీవించి అభిషేకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.